హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. ఎట్లా ఉంది మీకు 2020 ఎట్లా గడిచింది? చాలా బ్యాడ్గా గడిచింది బ్రో. పర్లేదు, యావరేజ్ 50-50. ఎట్లా ఏం ఫేస్ చేసిర్రు మీరు? ఫేస్ స్ట్రగుల్స్, జాబ్లెస్, ఇంటి దగ్గర బడ్జెట్, పక్కింటి వాళ్ళు పోడు, ఊర్లో ఏదైనా మనం చేస్తే మనకు వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ ఉంటారు. కానీ మనకు ఎంత అప్పున్నా కానీ ఎంత చేసినా ఒకటి ఇచ్చేవాడు ఉన్నాడు, ఒకటి పెట్టేవాడు ఉన్నాడు మనకి. అంతా మన కానీ మన వాళ్ళకి చెప్పడం వాడు అంత చేశాడు ఇంత చేశాడు మామూలే. ఇప్పుడు నేను చెప్పేది అంటే యూత్కు దయచేసి యావియేటర్ గేమ్ ఆడకండి ప్లీజ్. నేను కూడా నష్టపోయినా 2-3 lakhs వరకు. ఓకే, దయచేసి ఆ గేమ్ ఆడకండి. అసలు ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడకండి. 10,000, 15,000, 20,000 వచ్చినా చాలు, జాబ్ చేయండి, పేరెంట్స్ చక్కగా చూసుకోండి, చాలు, అంతే. ఇట్లా అంటే ఆన్లైన్ బెట్టింగ్ మీకు ఎవరు అలవాటు చేసారు? మీకు ఎందుకు అలవాటు అయింది అది? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, కనీసం ఒక రీల్, నువ్వు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఏ ఆన్లైన్ పర్పస్ నువ్వు ఓపెన్ చేసినా కానీ ఫస్ట్ యావియేటర్ గేమ్ వస్తుంది. అది అందరూ ప్రమోట్ చేస్తున్నారు, హీరోస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు. అది దానివల్ల మేము చూసి ఇప్పుడు ఫస్ట్ ఒక 500 డిపాజిట్ చేస్తాం 1000. వాడు ఏం చేస్తాడు, ఒక 8,000, 10,000 ఇస్తాడు. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ నిద్ర పట్టదు. ఆ గేమ్ ఆడి పోగొట్టుకునేంత వరకు నిద్ర పట్టదు. ఆ గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆడాలనిపిస్తుంది. ఈ అప్పు ఉంటుంది. మనం 5K అప్పు చేస్తాం ఎక్కడోసారి. ఆ 5K వాడు అడుగుతుంటాడు, మనం టార్చర్ చేస్తాం. ఆ 5K కోసము మనము రిస్క్ చేసేవాడు ఒకటి మన ఫ్రెండ్ దగ్గర ఒక 3,000 ఇప్పించుకుంటాం. 3,000 తీసుకున్న తర్వాత ఆ 3,000 యాడ్ చేసి వాడికి ఇద్దాంలే అనుకుంటాం. ఆ 3,000 కూడా పోతుంది, వీడికి కూడా అప్పు అయిపోతాం. అప్పుడు అటు 5, ఇటు 3, 8 అవుతుంది. ఈ 8 కోసం మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక అబద్ధం చెప్పి తీసుకొని రావాల్సి వస్తుంది. ఇలాంటివి చాలా 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 ఉన్నాయి. మీరు ఎంత అప్పు చేసారు బ్రదర్ ఇప్పుడు అంటే ఆన్లైన్ బెట్టింగ్ మీద? ఒక 3 లక్షలు అప్పు చేసినప్పుడు. తెలుసా మీ ఇంట్లో వాళ్ళకి? ఇంట్లో వాళ్ళకి తెలుసు. ఎట్లా ఉంది మరి ప్రజెంట్ పరిస్థితి? ఇంట్లో వాళ్ళకి ఇప్పటికైనా సైలెంట్గా ఉండు, ఆడేది ఏదో ఆడేమో, ప్రతి ఒక్కరు ఆడేదే, ఏదో నీకు తెలియక ఆడావు అని చెప్పారు. ఇప్పుడు సైంట్లో జాబ్ చేస్తున్నా, రీసెంట్గానే జాబ్ వచ్చింది, 23K వస్తుంది శాలరీ. చిల్గా ఉన్నా ప్రజెంట్. జస్ట్ నేను కూడా డ్రాప్ అయ్యి ఒక 2 months అవుతుంది అంతే. బెట్టింగ్స్ దూరంగా ఉండదు అంతే. అంటే ఈ బెట్టింగ్స్ ఎలా అలవాటు అవుతుంది అంటే, మన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, వాడు ఆడుతూ ఉంటాడు, మనం ఆడొద్దు అనుకుంటాం, వాడిని చూస్తుంటాం అని ఫోను. వాడు ఏమంటాడు, ఇప్పుడు వాడు ఒక 100-200 వేసింటాడు, ఇప్పుడే నాకు 1000 రూపాయలు వచ్చింది అంటాడు. మనమే చేయాలి, మనం ఏదో ఒకటి వేద్దాం, మన కాడ ఉంది కదా ఒక 300 కనీసం. వాడు అడుగుతున్నాడు, ఆ అప్పు పోవాలి. ఇంకోటి ఇది వాడు మళ్ళీ ఒక బ్లాక్మెయిల్ చేస్తాడు, నేను మీ ఇంటికాడికి వచ్చి చెప్తా, మీ ఊర్లో అంత అల్లరి పట్టిస్తాను. అది ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇంటి దగ్గర ఏమనుకుంటాడు, మనకి బాగా ఉండేది 2,000-3,000 వేస్తాడు. వాడు ఏమంటాడు, 20,000-30,000 అని గట్టిగా తాగి వచ్చేసి కేకలు అన్నీ వేస్తాడు. పక్కన చుట్టుపక్కల ఉండేవాళ్ళు వాడు 1 రూపాయి ఇచ్చేవాడు లేదు, పెట్టేవాడు లేదు. వాడు 10,000 బాకీ అంటే 10 లక్షలు బాకీ అని చెప్తారు. ఇలాంటి చాలా చాలా సొసైటీకి ఒకటే చెప్తున్నారు. ఇంట్లో ప్రతి ఒక్కడు ఆడేవాడే, ప్రతి ఒక్కడు చేసేవాడే. ఒక పక్కనోని అప్పులు, పక్కనోని హేళన చేసి మాట్లాడడం మానుకుంటే చాలు. ఇట్లా మీరు ఎట్లా బయటకు వచ్చారు మరి ఆన్లైన్ బెట్టింగ్ నుంచి? ఎట్లా బయటపడ్డారు? ఎట్లా బయటికి పడ్డానంటే, ఇంకా ఫస్ట్ ఒక 10Kకి నుంచి ఇంకా ఆ 10K అప్పు కట్టాలి, 15K అప్పు కట్టాలి. ఫోన్ మన దగ్గర గోల్డ్, ఫోను, డబ్బులు ఏముంటే అమ్ముకోబుద్ధి అవుతుంది ఆ గేమ్ ఆడాలంటే, యావియేటర్ గేమ్. అలా చాలా స్ట్రగుల్స్ పడ్డాను. లాస్ట్కి ఇంట్లో చెప్పేసిన ఇంత తప్పు అయిపోయిందని. ఓకే, ఎలాగోలా కట్టేసుకుంటావు, నువ్వు బాధపడకు, ఏదో ఒక జాబ్ చేస్తాను. ప్రజెంట్ సైంట్లో జాబ్ వచ్చింది, ప్రజెంట్ హ్యాపీగా ఉన్నా. ఇంట్లో తెలియడం అంటే ఒక దరిద్రుడు వచ్చి చెప్పిండు ఇంట్లో, మీ వాడు ఇంత బాకీ ఉండదు నాకు అనేసి. అప్పుడు చెప్పేసిన మొత్తం క్లియర్గా, ఇంత అప్పు అయిపోయింది, ఇలా చేసేయండి, ఇలా అయిపోయింది అని చెప్పేసాను. ఇంకా మీరు అంటే నిజం చెప్పాలంటే చాలామంది ఆన్లైన్ బెట్టింగ్ అలవాటు పడి ఇట్లనే అప్పులు చేసి చాలామంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. మీరు బయటపడ్డారు, మీరు ఇంకేం చెప్పాలనుకుంటున్నారు యూత్కి? అలాంటి దయచేసి ఆన్లైన్ బెట్టింగ్స్ ఆడకండి. మీ అమ్మ నాన్న చెప్పిన దానికి కావాలంటే ఆ 100 రూపాయలు ఇస్తే, 100 రూపాయలు నువ్వు 1000 రూపాయలైనా సరే, ఏం కావాలంటే అది తినేసేయి. మళ్ళీ 2 days కావాలంటే మీ అమ్మ నాన్నలకు 1000 రూపాయల మైనే సరిపోదు. 1000 రూపాయలతో పోద్ది, మన బడ్జెట్ అంతా 1000 రూపాయలతో పోద్ది. కానీ 1000కి అమ్మకాడ 1000 రూపాయలు తీసుకొని దాన్ని బెట్టింగ్ వేసి అక్కడ 1000 అమ్మకు సమానం చెప్పలేక, ఇక్కడ నువ్వు తినింది లేక, అంతా చాలా స్ట్రగుల్స్. ఎందుకు? ఆ 1000 రూపాయలు తినండి, ఇంట్లో ఫ్యామిలీ అందరూ చికెన్, మటన్ తీసుకొచ్చుకొని తినండి, ప్రశాంతంగా బాగుంటుంది, ఎంజాయ్ బాగుంటుంది. ఆ 1000 రూపాయలు డబ్బులు తీసుకొని అక్కడ పెట్టేసి నువ్వు తినక, వాళ్ళు తినక, చాలా ప్రాబ్లమ్స్. ఎందుకు? పక్కన ఉండే అప్పులు కావడము, ఇవన్నీ చాలా బాధ. ఇప్పుడు 2025లో మీ రిజల్యూషన్ ఏంటి? 2025లో ఎలాంటి బెట్టింగ్స్ ఆడకుండా ప్రశాంతంగా జాబ్ చేసుకుంటా
ఒక 10K నేను తీసుకొని 15K ఇంట్లో ఇచ్చడం బెస్ట్ అనుకుంటాను. థ్యాంక్ యూ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టు యూ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రో. బ్రదర్ ఈ 2024 మీకు ఎట్లా కలిసింది? అంటే నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పండి? నిజం చెప్పండి. చాలా దరిద్రంగా ఉంది నాకైతే సీరియస్గా. ఏవో లైఫ్లో ఒక 2-3 చోట్ల ఇప్పుడు 12 monthsలో ఒకటో రెండో మంచి జరిగినాయి, ఇప్పుడు ఒకటి మంచి జరిగింది, అంటే 3 మంచి జరిగినాయి, మిగతా అన్ని దరిద్రమే. ఫ్రాంక్ అది ట్రూత్. నా లైఫ్లో ఇంత దరిద్రాన్ని నేను ఎప్పుడు చూడలే అనుకుంటాను. అవునా? మన ఇండియాకి బెస్ట్గా వరల్డ్ అదేమండి IPL అండ్ చెస్ కాంబినేషన్లో మనోడు ఒక ఇంకా ఏదో 2-3 జరిగినాయి, నాకు అంత ఐడియా లేదు. అయితే బెస్ట్ జరిగినాయి నా వర్షానికి. నా పర్సనల్గా అయితే డిజాస్టర్, ఈ ఇయర్ డిజాస్టర్ సూపర్గా. ఇప్పుడు 2025 ఏదైనా అంటే రిజల్యూషన్ పెట్టుకున్నారా మీరు? ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ వదిలేయడం కానీ? నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు బ్యాడ్ హ్యాబిట్స్ అసలుకే లేవు. ఓకే. అది నేను 2025లో కాకపోయినా దాంట్లో మంచినే కెరియర్ పరంగా మంచిగా వెళ్తున్నా. లైఫ్లో ఒకటి అనుకున్నది అది గట్టిగా అనుకున్నానా, అది గట్టిగా జరిగితే సరిపోతుంది. అది ఒక్కటి వస్తే మిగతా అన్ని లైఫ్ సెట్ అవుతుంది మనకు. అది ఒక్కటి సరిపోతుంది. ఇంకా మిగతా అన్నీ అమ్మ నాన్న హ్యాపీగా ఉండడం, బ్రదర్ అంతా హ్యాపీ, వాళ్ళందరూ హ్యాపీ అని నేను హ్యాపీగా ఉన్న రోజులు వాళ్ళు హ్యాపీగా ఉంటారు, సెట్. ఇక అంతకుమించి మనకు జరగాల్సింది ఏం లేదు. ఉన్న రోజులు హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటే చాలు, ఏ టెన్షన్ లేకుండా. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎట్లా ఉండాలని కొత్త సంవత్సరంలో? ఎక్కువ టెంపరీ హ్యాపీనెస్ కోసం పర్మనెంట్ హ్యాపీనెస్ని దూరం చేసుకోవద్దు. అదొక్కటి చాలా, అదొక్కటే చెప్తున్నాను అయితే. టెంపరీ హ్యాపీనెస్ మనకు ఏంటిదనంటే వస్తువులు కానీ మనుషులు కానీ, ఒక మనిషి మనకు దూరం అయితే దానివల్ల హ్యాపీనెస్ పోతుంది అని. ఇప్పుడు ఏంటంటే టెంపరీ పర్సన్స్ కోసం పర్మనెంట్ పర్సన్స్ని దూరం చేస్తాం. అది చేయకుండా ఉండి పర్మనెంట్ పర్సన్స్ అది దెబ్బతిన్నా కొట్టినా తిట్టినా వాళ్ళతో ఉంటే ఇప్పుడు బాధపడతాం. ఫ్యూచర్లో ఖచ్చితంగా వాళ్ళనంత సంతోషం ఎవడియ్యడు. ఏ అమ్మాయి అయినా అబ్బాయి అయినా తండ్రి అయినా తల్లిదండ్రులు అయినా బ్రదర్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఇచ్చినంత హ్యాపీనెస్ ఎవరు ఇయ్యరు. అదొకటి గుర్తుపెట్టుకొని ముందుకి లైఫ్ని వాళ్ళతో పాటు సాగిస్తూ ఉంటే నువ్వు చచ్చేటన్నా చస్తావు, ప్రాబ్లం లేదు మనకు. బిందాస్గా బతకచ్చు. ఒక్క లైఫ్ మనకు పంచుకుంటుంది. అదొకటి ఈ యూత్ తెలుసుకోవాల్సింది అది ఒకటి బ్రో. అంటే నా పరంగా నా పర్సెప్షన్ అది. అందరు ఏమనుకుంటారు అంటే కింద మీరు చెప్పినాక కూడా కామెంట్లలో నీకు తెలిసిందా పెద్ద పుడింగ్ వా అంటే, లేదు బ్రో, నాకు అనుభవమైన పరంగా ఇప్పుడు చూసిన సొసైటీ పరంగా అదొక్కటి తెలుసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటనంటే లేడీస్ కొద్ది జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ అని చెప్పేసి అటు ఇటు అని ఫ్రెండ్స్ని చేసుకోవడం తప్పలేదు. ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తే చాలా వాళ్ళు బయటపడతారు. ఇప్పుడు 31st గురించి ఏం చెప్తారు? బాగా ఎంజాయ్ చేస్తుంటారు కదా చాలామంది. ఎంజాయ్మెంట్ అనేది నేను కూడా ఎంజాయ్ చేసిన బ్రో 31స్ట్కి, మస్తు ఎంజాయ్ చేసిన. కానీ ఇప్పుడు ఎంజాయ్మెంట్ అని అంటే అదే చెప్తున్నా కదా, మనుషుల్లో ఎంజాయ్మెంట్ ఎత్తుకుతాను అంతే, వస్తువుల్లో ఎంజాయ్మెంట్ లేదు. మిగతా అంటే తినడం, బిర్యానీ తెచ్చుకున్నామా, ఇంత స్ప్రైట్ తెచ్చుకున్నామా, తాగినామా, నా పర్సెప్షన్లో. ఫ్రెండ్స్ అందరూ ఇక మంచి సెట్టింగ్ ప్లాన్ చేసుకుంటారు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళది, ఎవరి సంతోషం వాళ్ళది. మంచిగా నేనేది చెప్తానా, ఎవరైతే తాగాలనుకుంటారో బిందాస్గా తాగండి, ఫుల్గా తాగండి, విరక్తి వచ్చేవరకు తాగండి, తర్వాత విరక్తి వస్తుంది మీకే. నేను ముందే చెప్తాను, విరక్తి వచ్చేవరకు తాగాలి. అట్లా అని చెప్పేసి అమ్మ నాన్న కొడతారు, అబ్బాయి ఎవడని చూస్తాడు. ఎవరు చూసినా పెద్ద పోయేసి పీకేదేం లేదు. పక్కనోడు చూస్తే ఏం చేయడు, ఇంటి పక్కనోడు చూసినా ఏం చేయడు. నీ పక్కనోడు కూడా నీకు ఒక్క రూపాయి ఇచ్చేవాడు ఉండడు, కానీ నిన్ను జడ్జ్ చేస్తాడు. ముందే చెప్తాను బ్రో, నన్ను బాగా జడ్జ్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు అస్సలకే చాలా చిరాకైందనంటే, మీ అబ్బాయి ఏం చేస్తాడు, పక్కనోడు ఇంటి పక్కన పెడితే ఇంకోడు, రెండు ఏమైనా చేస్తానా, ఏం చేయట్లేదు, మరి ఏం చేస్తాను, అరే నేనేదో ఒకటి చేస్తా, గాలి తిరుగుతా. ఇప్పుడు వాడికి ఏమైనా అవుతుందా, రూపాయి పోయేది ఉందా వాడికి? లేదు. అంటే మనకి లైఫ్లో వాడు అన్న పర్సెప్షన్లో ఏదో ఒకటి చేయొచ్చు కానట్టు, అది ఏదో ఒకటి చేయొచ్చుగా. వాడు ఏమైనా చూపెడతాడా అంటే అది కూడా చూపించాడు. వాడు ఒక రూట్ బాబాయ్ నాకు 100 రూపాయలు ఇయ్యి, ప్రజెంట్ ఇవాళ తినాలి అని అంటే, నిన్న శాలరీ అయిపోయిందిరా, నిన్న పక్కనోడికి ఇచ్చిన అంటాడు. వాడి దగ్గర 10,000 కంటే ఎక్కువ ఉంటుంది, 100 రూపాయలు ఏడుకొని వస్తాడు. అట్లొద్దు, 100 రూపాయలనే 50 రూపాయలు దానం చేయి, 50 రూపాయలు దగ్గర పెట్టుకో. ఇది నా లాజిక్ ఇదే ఉంటుంది. 90 రూపాయలు దానం చేసినా వాడు ఏదో ఒక రోజు నీకు ఇస్తాడు. అది ఇప్పుడు మీరున్నారు, మీరు నాకు తెలియదు, సపోజ్ మీరు బాగా ఫ్రెండ్లీ, మీ గురించి తెలిసి అంటే మీరు ఎప్పటికీ ఎవరికి రూపాయి ఇవ్వలే, కానీ మీ గురించి నాకు తెలుసు. మీ గురించి నేను 90 రూపాయలు ఇచ్చిన, అరే వాడు ఎందుకు ఇస్తున్నారో అని కానీ అంటారు. కానీ నాకు తెలుసు ఎట్లుంటాడు అనేది. కానీ అట్లా అందరూ ఉంటారని చెప్పలేను. అదొక్కటి చాలు. అదొక్కటి తెలుసుకోవాలి ఫస్ట్. మనుషుల గురించి ఎంత దగ్గర అవుతున్నామని కాదు, ఎంత మంచిగా మాట్లాడుతున్నామని కాదు,
చూపుని బట్టి చూసుకోవాలి. మనిషి ఎట్లా ఉంటానంటే నాకు ఎక్కువ జడ్జ్మెంట్ ఏం లేదు కానీ బ్రో, లేడీస్ జెంట్స్ ఇప్పుడున్న యూత్కి నాకు బాగా కోపం వచ్చేది. నా మీద నాకు చాలా కోపం వచ్చింది ఒకసారి. అంటే చూసే విధానంలో, అమ్మాయిని చూసే విధానంలో చాలా తేడా ఉంది బ్రో. ఆ ఫ్రెండ్స్ అని వస్తారు, అంత ఎట్లా ఉంటుందని అంటే నీ ఫ్రెండ్షిప్ చేయొచ్చా, ఫ్రెండ్షిప్ చేయమని. కానీ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటుందని అంటే చూసే చూపు వేరు, ఆడు మాట్లాడే మాట తీరు వేరు. అది వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమనుకుంటున్నానంటే అమ్మాయిలు, నాకు తెలుసు, నా ఫ్రెండ్ నాకు తెలుసు, నీకేం తెలుసు. ఆడు ఫ్రెండ్ అని ఒక అమ్మాయి దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి ఫ్రెండ్ అన్నడే అనుకో, ఆ నిజంగా ఫ్రెండే ఉంటే మీ అమ్మ నాన్న అన్న ఈ జోన్ల నుంచి వాడు దాటడు. అంటే నీకు అమ్మ నాన్నలకు ప్రొటెక్షన్ ఉంటుంది, అన్నలాగా సజెషన్స్ ఉంటాయి. వాడు అన్నలాగానే వాడు ఎట్లా చెప్తాడు తెలుసా, చెప్పొద్దు మరి గలీజు ఉంటుంది దీంట్లో, కానీ చెప్పొద్దు. వాడు ఇట్లా కన్ను ఒకటి అంటే ఇట్లా, అంటే వాడు థాట్ ఒకలాగా ఉంటుంది, చూదాని మాట చూసే విధానం డిఫరెంట్. అది తెలుసుకోవట్లే అమ్మాయిలు. అబ్బాయిలు కూడా అంతేలే, పెద్ద పెద్ద తోపులేమని అనట్లే. అబ్బాయిలేం తక్కువ అంటే వీళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ అనట్లే. ఎంత ఆడవాళ్ళు కూడా చాలా తెలుసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ మొగలలో ఇంత దరిద్రులు ఉన్నారు కాబట్టి మిగతా వాళ్ళందరూ సర్వనాశనం అవుతారు. అబ్బాయిలు కూడా తెలుసుకోవాల్సిందంటే అమ్మాయి ఏమైనా వచ్చి ఐ లవ్ యూ చెప్పింది అంటే ఫస్ట్ చెప్తున్నా, అమ్మాయిలు ఎట్లా కొడతారో అట్లా కొట్టకండి, కానీ మినిమం రెస్పెక్ట్ ఇచ్చి ఒక మాట దగ్గర గట్టిగా కొట్టాను అంతే. ఒకవేళ అమ్మాయి మంచిది ఏదో ఉంటే ఇంటికి తీసుకుపోయి చెప్పి నెక్స్ట్ డే పెళ్లి చేసుకునే విధంగా మాట్లాడండి. అది చేసుకుందా నీ అంత అదృష్టం ఎవరు ఉండరు, ముందు చెప్తున్నా. అమ్మాయిలు ఈ మధ్యనే చేసుకోవట్లేదు, అంతే సింపుల్. హ్యాపీ న్యూ ఇయర్ మళ్ళీ సార్. న్యూ ఇయర్ రిజల్యూషన్ ఇదే ఏంటంటే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ మనుషుల్లో హ్యాపీనెస్ చూసుకోండి అంతే. వస్తువులో కాదు, అదేంటి డ్రింక్స్లో ఏ దేంట్లో ఉండదు, మనుషుల్లో హ్యాపీనెస్ చాలా ఉంటుంది. ఎతికినాడికి చాలా దొరుకుతుంది, అది చాలు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రో. మరి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ఎట్లా జరిగింది మీ 2024 మీకు ఎట్లా గడిచింది? 2024 చాలా బాధలు సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటాయి. ఈ సంవత్సరం అంతా బాగానే ఉంది. కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి మంచిగా 2 రాష్ట్రాల్లో. రేవంత్ రెడ్డి గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, అంతా పరిపాలన అంతా బాగానే జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఓకే, మీకు పర్సనల్గా అంటే ఎట్లా ఉంది 2024 కొంచెం అనిపించినా కానీ కొంచెం ఉడిదుడుకులు ఉన్నాయి. నాకైతే హ్యాపీగానే నడిచింది, ఇబ్బంది లేదు. 31st దావత్ చేసుకుంటున్నారు? దావత్ అంటే బ్రో దావత్ చేసుకోవచ్చు, బట్ మన లిమిట్స్లో మనం ఉండి దావత్ చేసుకొని మన ఇంట్లో మన ఫ్రెండ్స్తో ఒక ప్లేస్లో ఏర్పాటు చేసుకొని దావత్ చేసుకొని హ్యాపీగా మంచి ఫ్రెండ్స్తో గడపచ్చు. కానీ తాగేసి రోడ్ల మీదకి వచ్చేసి ఆ పబ్లిక్ని, పోలీసుల్ని, ఇట్లా ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టడానికి నాకు నచ్చట్లేదు. యువత కూడా ఒకటే చెప్తున్నా, తాగొచ్చు, చిందులవ్వచ్చు, డ్యాన్స్లు ఎగరవచ్చు, పబ్బులకి వెళ్ళొచ్చు. తాగేసి మన ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్తున్నా, మన ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ఎంజాయ్ చేయండి. మీ ఇంటికి వెళ్ళండి ఖచ్చితంగా. మీకోసం మీ ఇంటికాడల్లో మీ ఫ్యామిలీ, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క, మీ చెల్లి, మీ భార్య అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అది మనసులో పెట్టుకొని బైకులు కానీ కార్లు కానీ ఏమైనా స్లో డ్రైవింగ్ చేసుకుంటూ, ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ, లైట్గా మద్యం సేవించిన వాహనం నడిపినా లైట్గా తీసుకొని ఇంటికి వెళ్ళి మంచిగా మళ్ళీ ఫ్యామిలీతో ఈ కొత్త సంవత్సరం కూడా కొత్తగా ఉండేటట్టు, ఏ ఫ్యామిలీ అందరూ ఆనందంగా ఉండేటట్టు ఉంచాలి, కానీ ఏ ఫ్యామిలీ మన గురించి ఏడ్చేటట్టు బాధపడేటట్టు ఉండకూడదని నా కోరిక. 2025లో మీ రిజల్యూషన్ ఏంటి? 2025లో నా రిజల్యూషన్ ఏముంది, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండడం, ప్రతి ఒక్క ఫ్యామిలీ, ప్రతి ఒక్కళ్ళు మంచిగా అంతా ఎటువంటి ఏ జబ్బులు, కరోనా లాంటి ఏ విపత్తు రాకుండా, ఏ వరదలు రాకుండా, ఎటువంటి ప్రాణహాని, ఆస్తి హాని, నష్టం జరగకుండా హైదరాబాద్ కానీ మాది ఆంధ్ర అయినా కానీ విజయవాడ అయినా కానీ మంచిగా ఉండాలని నా కోరిక. థ్యాంక్ యూ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అన్న. 2024 ఎట్లా కలిసింది మీకు? బాగానే గడిచింది అన్న, ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి చాలా బాగా గడిచింది. మెమరీస్ ఏమైనా చెప్పుకోవాలనుకుంటున్నారు? మెమరీస్ అంటే ఫ్రెండ్స్ బాగా తిరగడం కాలేజ్లో. ఇప్పుడు 4th ఇయర్, నేను మా ఫ్రెండ్స్ చాలా బాగా తిరిగి చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. బీటెక్ 4th ఇయర్ ఇప్పుడు. ఎక్కడే చేస్తుంది? ఇక్కడనే గట్కేసర్లో కాలేజ్లో. ఇప్పుడు 2025 ఎట్లా ఉండాలనుకుంటే మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? న్యూ ఇయర్ రిజల్యూషన్ అంటే ఏం లేదు, కానీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేయాలి, ఫ్యామిలీ తోటి మంచిగా ఉండాలి. ఇప్పుడు 4th ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ మంచి జాబ్ తెచ్చుకొని ప్రశాంతంగా బతికేయాలి. క్యాంపస్ ప్లేస్మెంట్ జాబ్ కొట్టాలి. క్యాంపస్ రాకపోయినా బయటనైనా మ్యాక్సిమం క్యాంపస్లో కొట్టాలని ఆలోచన అంతే. ఇప్పుడు చూసే వాళ్ళకి ఈ న్యూ ఇయర్ గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటే 31st దావత్ గురించి చెప్పడం ఏముందన్న, తాగి బయట తిరగడం కన్నా బయట తిరిగేసి వచ్చి తాగి పడుకుంటే చాలా బెటర్. డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి ఫైన్లు కట్టే బదులు ఊరంతా తిరిగేసి వచ్చి పడుకునే ముందు ఫ్రెండ్స్ తోటో ఫ్యామిలీ తోటో తాగి
పడుకొని రేపు లేచి మంచిగా ప్రశాంతంగా చేయడం. డ్రంక్ అండ్ డ్రైవ్లు ఎక్కువైపోతున్నాయి కదా ఇప్పుడులో, ఫైన్లు కూడా బాగా వేస్తారు, అందుకని సేఫ్టీ కూడా ఉండదు తాగి నడపడం వల్ల. తిరిగేసి అంత చేసి తాగితే ప్రశాంతంగా ఉంటుంది అంతే. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ అండి. హలో సార్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. మీకు 2024 ఎట్లా ఉంది? మీకు 2024 మనకే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని ఆర్థిక సంక్షోభాలు కానీ యుద్ధాలు కానీ అన్ని రకాలుగా ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఎఫెక్ట్ ఒక 2 సంవత్సరాల తర్వాత 2024 పైన కూడా కొంత ప్రభావాన్ని చూపింది. సో అట్లా ప్రతి వ్యక్తి జీవితాల లోపల కూడా ఒడిదుడుకులు అనేవి సహజంగానే ఏర్పడ్డాయి. సో వాటికి అనుగుణంగా ఆ మెంటల్ స్ట్రెంత్ని చాలామంది సంపాదించుకోలేకపోయారు. వాటికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఇక ముందు కూడా అలవాటు పడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక పెద్ద ఫ్లక్చుయేషన్ వచ్చినప్పుడు దానికి అనుగుణంగా మన లోపల, మన బాడీ లోపల కానీ మన పరిసరాల లోపల కానీ మార్పులు చేర్పులు అనేటివి సహజంగా వస్తాయి. వాటిని తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడే ఆత్మహత్యల వైపు కానీ లేదా అప్పుల వైపు కానీ వెళ్లకుండా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా 2025 మీ అందరి జీవితాల లోపల సుఖశాంతులను ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ వ్యక్తిగతంగా మంచి జరిగిందా ఎట్లా అనుకున్నారు? అద్భుతంగా జరిగింది. చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉంటూనే ఉంటాయి. మార్కెట్లో మనం డిపెండ్ అయి ఉంటాం. మనిషి అన్నప్పుడు సంఘజీవి కాబట్టి. సో 100% కాకుండా కూడా దాదాపుగా మెజారిటీగా 80-90% అంతా కూడా అద్భుతంగానే జరిగింది. ఉన్నంతలో చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా నలుగురికి హెల్ప్ చేసే సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకున్నాం. అట్లాగే చాలామంది కూడా మనం ట్రైనప్ చేయడం జరిగింది. ఏ విధంగా ముందుకెళ్ళాలి వాళ్ళను కూడా మన అభివృద్ధి దిశలో తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడ్డాయి. 2025లో మీరు ఏదైనా మీకున్న బ్యాడ్ హ్యాబిట్ వదిలేసి కొత్తది బ్యాడ్ హ్యాబిట్ వదిలేయాలనుకుంటున్నారు ఏమన్నా అట్లా అనుకుంటున్నారా? సహజంగానే నాకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఏముండవు. ఏవైనా నా కంట్రోల్లో ఉండాలి కానీ నేను వాటి కంట్రోల్లోకి పోవడం అనేది నా జీవితంలో లేదు. ఎందుకంటే మనం గంజి టు బెంజ్ అన్నీ చూసినాము కాబట్టి ఇంకా కొత్త ఏముండవు, ఇన్నోవేటివ్ ఏమున్నాయి. సో నా దగ్గర ఉన్న నా టీంలో ఉన్న వాళ్ళు కానీ మిగిలిన వాళ్ళకి కానీ ఏ విధంగా ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాటిని మెల్లిమెల్లిగా వాళ్ళ దారిలోనే వెళ్తూ మెల్లిమెల్లిగా వాటిని ఒమిట్ చేసి వాళ్ళని కూడా ఒక మంచి పౌరులుగానో లేదా వాళ్ళని కూడా సంపాదించుకునే వారిగానో ఒక బలమైన భారతదేశానికి ఒక బలమైన యువకులను కానీ వీళ్ళని తయారు చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నాం. ప్రత్యేకంగా నాకు బలహీనతలు అనేటివి ఏముండవు. అట్లా కనిపిస్తే అది కనిపిస్తే ఏమో కానీ అట్లాంటివి నేను ఎప్పుడు కూడా ఉంచుకొని ఇప్పటివరకు ఉంచుకోలేదు. భవిష్యత్తులో కూడా ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. ఈ 2024 మీకు ఎట్లా గడిచింది బ్రదర్? ఇలా అంటే మంచిగానే ఉంది. ఈ వ్యక్తిగతంగా కానీ స్టడీ పరంగా కానీ? స్టడీ పరంగా అంతా బాగానే ఉంది. ఇప్పుడు 2025లో ఎట్లా ఉండాలనుకుంటున్నారు? ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ కానీ వదిలేయాలనుకుంటున్నారు? బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏం లేవు. ఇంకా స్టడీ పరంగా మంచిగా సెటిల్ అవుదామని. ఇంకా ఇప్పుడు మా ఛానల్ చూసే వాళ్ళకి మీరు న్యూ ఇయర్ గురించి ఏదైనా చెప్తాను, ఎట్లా ఉండాలని? అంటే మంచిగా బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసి మంచిగా సెటిల్ కమ్మని చెప్తా. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. Happy New Year, brother, for all the watchers of the V20 channel. For all, Happy New Year. ఓకే, 2024 మీకు ఎట్లా గడిచింది? 2024 అనేది చాలా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకున్న హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు బట్టి చూస్తుంటే మన రేవంత్ కుమార్ గారేమో కొంచెం మెకానికల్ రిలేటెడ్ కంపెనీస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేసుకుంటే ఇంకా మనకి ఫ్యూచర్లో ఇంకా మంచిగా ఇంజనీర్స్కి ఎంప్లాయ్మెంట్ వచ్చేది. సో అదొకటి కొంచెం దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కొంచెం యాక్షన్ తీసుకుంటారని అనుకుంటున్నాను. 2025లో మీకు ప్లానింగ్స్ కానీ రిజల్యూషన్ కానీ ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఏదైనా బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేయడం కానీ అట్లా? 2025లో అయితే నేను జిమ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నా. ఆల్రెడీ అంటే లైక్ మనకి డే టు డే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ బ్రదర్. ఏంటంటే మనం ఈ డైలీ లైఫ్లో బిజీనెస్లో పడిపోయి మన హెల్త్ మీద ఫోకస్ చేయడం మర్చిపోతున్నాం. ఇప్పుడు 31st అనే కాకుండా ఎవ్రీడే అనేది 10 o'clockకి బెడ్కి వెళ్ళి మళ్ళీ 5 o'clockకి మార్నింగ్ 5 o'clock 6 o'clockకి లేచి ఎక్సర్సైజ్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ హెల్దీ లైఫ్ స్టైల్ నన్ను అడిగితే. ఈ అజల్ లైఫ్ కాకుండా ఆ లైఫ్ స్టైల్కి స్విచ్ ఇంటూ అయిదామని అనుకుంటున్నా. 31st దావత్ గురించి మీరేం చెప్తారు? 31st దావత్ అంటే ఎంజాయ్ చేయండి, కానీ తక్కువగా లిమిట్లో మనకు దగ్గర మన బడ్జెట్లో ఎంజాయ్ చేయడం బెటర్. అప్పులు చేసి
తాగేసి తిరిగేసి రోడ్ యాక్సిడెంట్లు అయ్యి మన ఫ్యామిలీని మనమే ట్రబుల్ చేసుకున్నట్టు ఉంటుంది. మన బడ్జెట్ ఎంత ఉంటుందో అంతవరకు తాగండి, తినండి, పడుకోండి. మళ్ళీ 21st ఇయర్కి వచ్చేసరికి మన యాస్టీజ్ లైఫ్ స్టైల్ నుంచి స్విచ్ ఇంటూ అయిపోవాలి. అదే మూడ్లో కంటిన్యూ అయితే మాత్రం మనకి ఇబ్బంది కదా. అది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యూ మై బ్రదర్. 2024 మీకు ఎట్లా గడిచింది బ్రదర్? 2024 అయితే చెప్పలేని పరిస్థితులలో గడిచిపోయింది బ్రదర్. 2025 అయినా బెటర్ అనుకుంటా. ఎట్లా రాబోతుందో తెలియదు కానీ ఏ ఇయర్ అయినా స్ట్రగుల్ చేయాలి కదా బ్రదర్. ఏ ఇయర్ అయినా మనం ఉండాలి. ఇయర్లు వస్తూనే ఉంటాయి, చేంజ్ అవుతూనే ఉంటాయి, కానీ మన లైఫ్ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దట్స్ ఇట్ బ్రదర్. 24 మీకు అంత బ్యాడ్ జరిగిందా గుడ్డా? అన్నీ బ్యాడే బ్రదర్. ఒకటి లక్ అనేది కలిసి రాలేదు. 2005 ఏమో మేబీ అవ్వచ్చేమో, చూద్దాం. ఇప్పుడు 31st దావత్ గురించి మీరు ఏమైనా చెప్తారా? దావత్ ఏముంది బ్రదర్, పైసలు ఉంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. 31st ప్రాక్టికల్గా 31stకే చేసుకోవాలని అనే ఏదైతే రూల్ లేదు కదా. పైసలు ఉంటే దావత్ పండుగ ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసే వాళ్ళకి ఏమైనా చెప్తున్నా మీరు ఎట్లా ఉండాలి అని? 2025 ఎట్లా ఉండాలి? 2025లో వాళ్ళ ఇష్టం బ్రదర్, ఎట్లయినా ఉండవచ్చు, కానీ ఉండండి, కానీ సేఫ్గా ఉండండి. 2025 రావచ్చు, 2030 అయినా కావచ్చు. మనం ఉండే తీరులో ఉండాలి, కరెక్ట్ ఉండాలి. మనిషి అనేది మానవత్వంతో ఉండాలి ఎప్పుడైనా. థ్యాంక్ యూ బ్రదర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సేమ్ టు యూ బ్రదర్. థ్యాంక్ యూ.